యాక్చువల్‌గా ఎమోషనల్ కోషెంట్ ప్లేస్ ఆ! ఎ మేజర్ రోల్ ఇన్ కదా! రిలేషన్ బిల్డింగ్ అండి. హ్మ్. సో, ఎమోషనల్ కోషెంట్ అనేది ఎప్పుడు మనం పెంచగలుగుతాము అనంటే, ఎప్పుడైతే ఆ రిలేషన్ బిల్డింగ్ అంటే ఫస్ట్ పేరెంట్ పిల్లలకి ఉండే ఆహ్, రిలేషన్‌షిప్ పేరెంట్ తోటి. హ్మ్. అంటే ఈ వరల్డ్‌కొచ్చిన తర్వాత మన ఎర్త్ మీద ఫస్ట్ వాళ్ళ రిలేషన్ పేరెంట్స్ తోటే ఉంటుంది. సెకండ్ వెరీ డీప్ రిలేషన్‌షిప్ వాళ్ళ స్కూల్‌లో టీచర్స్ తోటి కలుగుతుంది అవును. పిల్లలకి. అవును. అండ్ క్లాస్‌లో ఫ్రెండ్స్. అవును. పియర్ గ్రూప్. సో, ఇప్పుడున్న సినారియోలో ట్రాన్స్‌ఫర్సే కానివ్వండి, లేకపోతే జస్ట్ బికాజ్ అందుట్లో ఆ చైల్డ్‌ని కరెక్ట్ చేశారని కానివ్వండి, హ్మ్. లేకపోతే అందుట్లో వాళ్ళ క్లాస్‌మేట్ ఇంకొక స్కూల్‌కి వెళ్ళిపోతున్నారన్న రీజన్‌తో కానివ్వండి, ఈ పిల్లల్ని చాలా మటుకు షిఫ్ట్ చేసేస్తా ఉంటారు ఒక స్కూల్ నుంచి ఇంకో అవును. స్కూల్‌కి. అవును. సో, అక్కడ ఏమైపోతుంది అంటే రిలేషన్ బిల్డింగ్‌కి ఆపర్చునిటీ దొరకట్లేదు పిల్లలకి. హ్మ్. హ్మ్. అంటే ఒకళ్ళతోటి ఇప్పుడు ఒకరోజు ఒకళ్ళతోటి ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది పిల్లల్లోనే. అవును. ఈరోజు నువ్వు నాకు బాల్ పాస్ ఆన్ చేయలేదు ఆడుకునేటప్పుడు. అలాంటి చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. అవును. అవును. ఆ కాన్‌ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యే లోపే పెద్దాళ్ళు వాళ్ళ లైఫ్స్‌లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ విడదీసి ఇంకొక స్కూల్‌లకి మార్చేయటమో, ఇంకోటో చేస్తా ఉన్నారు. దాంతో వీళ్ళకి ఆ రిలేషన్‌షిప్‌కి వాల్యూ కానివ్వండి అవన్నీ తెలీదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈగో అండి. ఇట్ ఈస్ అవును. అబౌట్ హౌ డు యూ హ్యాండిల్ యువర్ ఎమోషనల్ కోషెంట్. అబ్సల్యూట్‌లీ. సో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటుంటే చాలు నేను బతికేస్తాను అని అనే ఒక ధోరణిలో పెంచకుండా పిల్లల్ని, అవును. అవును. నాకు సోషల్లీ కూడా అంటే సోషల్లీ కూడా నాకు ఫ్రెండ్స్ ఉండాలి, నాకు రిలేషన్‌షిప్స్ ఉండాలి అనే ఒక థాట్‌లో కనుక మనం పిల్లల్ని పెంచగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు ఆ రిలేషన్‌షిప్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇంకొక మనిషితో అయినా కూడా కాన్‌ఫ్లిక్ట్ రాకుండా ఉండదు. కానీ ఆ హ్మ్. కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది కనుక ఫస్ట్ నుంచి పిల్లలకి నేర్పిస్తే, మీరిందాక అన్నారు చూసారా? సర్దుకుపోవటం అనేది. అవును. కానీ దాన్ని బెటర్‌గా అనేది కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనొచ్చు ఇప్పుడు. రైట్. యాహ్! సో, రైట్. దట్ వే ఏంటి అనంటే, ఉన్న సినారియోని ట్రాన్స్‌పరెంట్‌గా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకొని, హ్మ్. దాంట్లో బెటర్ సొల్యూషన్స్ ఏంటి? ఆర్ బెటర్‌గా హౌ డు యూ హ్యాండిల్ దట్ సినారియో అని తెలుసుకున్నప్పుడు, హ్మ్. అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మా అమ్మ ఇప్పటికే అంటుంది, యాహ్! "అమ్మ నీకు పేరెంటింగ్ తెలీదు." ఓహ్! నన్ను అంటే ఎందుకే అన్నాను ఒకరోజు. ఆ! తెలుసుకోవాలి కదా! ఆ! వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో అని. ఆ! నేను ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు అన్నం పడేశాను. హ్మ్. కంటిన్యూస్‌గా పడేశాను. 1 ఇయర్ పడేశాను. కానీ నీకు లాస్ట్ మంతే తెలిసింది. హ్మ్. 11 మంత్స్ నీకు తెలియలేదు. హ్మ్. పక్కా ఆవిడ చెప్పిందండి నాకు. అదే. ఏంటంటే అంటే హ్మ్. స్కూల్ బస్ దిగిన తర్వాత ఆ! గోడ మీద నుంచి ఇలా బాక్స్ ఓపెన్ చేసి ఇలా పడేసేదట. అంజలి గారు ఇవాళ మీ ఇంట్లో దోసలు, యాహ్! అంజలి గారు ఇవాళ మీ ఇంట్లో చపాతీ, ఈరోజు మీ ఇంట్లో ఇడ్లీ. హ్మ్. కరెక్టేనా అండి అనేది. హ్మ్. లాస్ట్ 1 ఇయర్‌లో లాస్ట్ మంత్‌లో తెలిసిందనమాట నాకది. ఆహా! నాకు ఒళ్ళు మండిపోయింది. ఆ! ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఎంతో కష్టపడితే గాని కడుపు నిండని రోజుల నుంచి నేనొచ్చాను. అదేలే. అలాంటిది ఇది ఇలా అన్నం పడేసింది. 1 ఇయర్‌గా పడేస్తుంది లాస్ట్ మంత్ నాకు తెలిసిందా? అసలు హ్మ్. నేనేమనుకున్నా అంటే దానికి అసలు దీనికి వారం రోజులు బాక్స్‌లే ఇవ్వకూడదు. ఆ! ఇవ్వలేదు. ఆ! కానీ ఆకలనట్లేదు. ఆ! ఇంటికొచ్చి "నువ్వు నాకు బాక్స్ ఎందుకు ఇవ్వలేదని" అడగట్లేదు. ఆ! తీరా చూస్తే ఫ్రెండ్స్ దగ్గర తినేస్తోందది శుభ్రంగా. హ్మ్. నేనన్నా చూసాను. హ్మ్. "అసలిక బాక్స్ అడగవా? వాటర్ బాటిల్ అడగవా? ఎంత కాలం ఉంటావు ఇలాగా" అని హ్మ్. దెబ్బలు పడ్డాయి అప్పుడు దానికి. హ్మ్. "అదిగో నువ్వు నన్ను కొట్టావప్పుడు. అసలు పిల్లల్ని అలా డీల్ చేయడం ఇలా కాదు. రేపు నా పిల్లల్ని నేను డీల్ చేస్తానంటే, అలాగే తల్లి నువ్వు హ్మ్. డీల్ చేసి చెప్పని అంటుండ. ఆ! ఇప్పటికి దానికి నేను కొట్టిందే గుర్తుంది తప్ప, అవును. ఎందుకు కొట్టానన్నది దానికి గుర్తులేదు. బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తది అనంటే, ఆ! ఏదైనా సరే స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉన్న మెమరీ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుందండి. హ్మ్. సో, దాన్ని వాళ్ళు ఎన్ని సార్లు రీవిజిట్ చేస్తా ఉంటే, ఆ అంత పాత్‌వే పెయిన్. అంత స్ట్రాంగ్ అవుతా ఉంటది. సో, మీరు రోజు ఇంట్లో ఒక గ్రాటిట్యూడ్ సెషన్ అని పెట్టుకోండి. హ్మ్. లేకపోతే గ్రాటిట్యూడ్ ట్రీ అని ఒకటి చేయించండి. ఓకే. సో, దాంతో ఏంటి అనంటే, ఈరోజు వాళ్ళకి సంతోషం ఇచ్చింది ఏంటి? ఆర్ ఈరోజు వాళ్ళు నేర్చుకుంది ఏంటి? ఓకే. ఇలాంటియి కనుక కొంచెం అవి ఎక్కువగా రీవిజిట్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఓవర్ రైట్ అయ్యి, ఆ నెగెటివ్ దాని మీద కొంచెం తగ్గుతుంది. అబ్బా! ఎంత టైం ఇవ్వాలి కదండీ! సరే ఒక చిన్న ఇంటికెప్పుడెళ్తామో చిట్కా తెలీదు. చెప్తాను. ఇంటికెప్పుడెళ్తామో తెలీదు. ఆ ఆ! టైంకి వాళ్ళు పడుకోవచ్చు. లేదా వాళ్ళు ఇంకేదో కాదు. అంటే ఈవెంట్‌లో అదొక ఉండొచ్చు. ఒక సెషన్ లాగా వాళ్ళు అంటే రోజు ఎవ్రీ డే వాళ్ళకి వాళ్ళు చేసుకునేటట్టు. రైట్. మీరే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఆహాహా! ఎవ్రీ డే
ఈజ్ యువర్ ట్రీ గ్రోయింగ్ ఆర్ నాట్, ఆర్ యూ యాడింగ్ న్యూ లీవ్స్ టు ఇట్, లీవ్స్ లాగా దాని మీద పిల్లలతోటి రాసుకొని కనుక వాళ్ళు కనుక చేసుకున్నారు, లేకపోతే బుక్లో అయినా సరే దే కెన్ రైట్ ఒక గ్రాటిట్యూడ్ బుక్. మేము మామూలుగా స్కూల్లో ఏం చేస్తాం అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న గ్రాటిట్యూడ్ సెషన్ చేస్తాం అనమాట. ఈ రోజు కొత్తగా మీరు ఏం నేర్చుకున్నారు, ఆర్ ఈ రోజు కొత్తగా, ఎందుకంటే చాలా మటుకు నెగటివ్ వాటి మీదే ఎక్కువగా ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూడా పేరెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఈరోజు ఏమైంది అని అంటే, చాలా మటుకు పిల్లలు ఏంటి అని అంటే ఆ క్వశ్చన్ అవాయిడ్ చేయడానికి కోసం ఏమి అవ్వలేదు అని అంటారు. ఎందుకంటే పలానాది అయింది అని అంటే అది ఎందుకు అయింది అని ఇంకో క్వశ్చన్ వస్తుంది కదా. సో అలా ఏమి అవ్వలేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, దే విల్ ఇంకో ఫర్దర్ క్వశ్చన్స్ ఉండవు కదా, అందుకని వాళ్ళ సేఫ్ సైడ్ గా అలా చెప్తారు. కానీ అదేంటి ఏదైనా నెగిటివ్ గా జరిగింది అనగానే ఫేస్ లో ఫీలింగ్స్ మారిపోతాయి. మా టీచర్ ఈ రోజు నన్ను తిట్టింది అని ఏదైనా చైల్డ్ చెప్పారు అనుకోండి, అలా ఎలా తిడతారు, మిమ్మల్ని తిట్టాలి అంటే నాకు ఒక్కదానికి ఉంది అధికారం అని చెప్పేసేసి అలా వచ్చేస్తారు కదా. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి పిల్లలకి ఏమర్థం అవుతుంది, ఏదైనా నెగటివ్ గా జరిగిన దానికే పేరెంట్స్ రియాక్ట్ అవుతారు అని వాళ్ళు ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకురావడానికి మేమేం చెప్తాము అని అంటే 5:1 అని ఒక రేషియో ఉంటుందండి. అంటే పిల్లలు స్కూల్లో ఒక 7-8 years వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కంప్లైనింగ్ అనేది వాళ్ళకి. ఎందుకు అని అంటే ఆ ఏజ్ వరకు ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది పిల్లల్లో, ఇదేంటి అదేంటి అది ఎలా నేర్చుకోలేదా, ఇదేంటి అని నేర్చుకోవాలని ఉంటుంది. ఆ 8 years వచ్చిన కాడి నుంచి వ్యాలిడేషన్స్ ఎత్తుక్కుంటా ఉంటారు. అంటే నేనంటే మా మమ్మీకి ఇష్టమా, నేనంటే మా డాడీకి ఇష్టమా, నేనంటే మా టీచర్స్కి ఇష్టమా. సో వాళ్ళ టీచర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి కోసం ఎంతసేపటికి ఎవరో ఒకళ్ళ మీద చిన్న చిన్న కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఆ థాట్ ప్రాసెస్ ని మార్చుకోవటానికి మేమేం చేస్తాము అంటే 5:1 అని చెప్పేసి అంటాం. అంటే నువ్వు ఒకసారి కంప్లైంట్ చేయాలి అని అంటే అదే పర్సన్ గురించి 5 గుడ్ థింగ్స్ చెప్పు అని అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ 5 గుడ్ థింగ్స్ చెప్తా ఉన్నప్పుడు యూజువల్గా థర్డ్ గుడ్ థింగ్ అంటే ఇతను నాకు ఒకసారి కింద పడిపోతే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేశారు, ఆర్ నా లంచ్ లేట్ అవుతే వాళ్ళ లంచ్ షేర్ చేసుకున్నారు. దాని థర్డ్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. ఇన్ని హెల్ప్ చేశారు కదా, చూసుకోకుండానే కదా కాలు తొక్కింది, ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్ అని ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. నేనేమంటాను అని అంటే ఇది పిల్లల వరకే కాకుండా పెద్దవాళ్ళల్లో కూడా యూజ్ చేసుకోగలిగితే చాలా మటుకు ఫోకస్ నెగటివ్ వాటి మీద నుంచి పాజిటివ్ వాటి మీదకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకరోజు ఆ కూరలో ఉప్పు ఎక్కువ అయింది, సో ఏంటి ఈ రోజు ఇంత కసివిగా ఉంది, ఆర్ ఉప్పు తక్కువ అయింది, వాట్ ఎవర్ ఉప్పు ఎందుకు లేదు అనే బదులు సరే యు ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ అని అనుకున్నప్పుడు ది అదర్ పార్ట్నర్ ఆటోమేటిక్ ఏమని చెప్తారు, ఇట్స్ ఓకేలే ఎన్ని చేస్తున్నావు కదా, ఉప్పే కదా ఏం పోయిందిలే అని అనుకుంటారు. సో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ చేంజ్ అనేది ఇంట్లో కానివ్వండి, కొలీగ్స్ మధ్యలో కానివ్వండి, ఎందుకంటే సొసైటీ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1 నుంచి 100 వరకు చెప్తారు, అందుట్లో ఎక్కడో ఒక్క మిస్టేక్ చేస్తారు. ఆ 99 మంచి చేసింది ఎవరికి గుర్తుండదు, ఆ ఒక్క మిస్టేక్ అంటారు కదా, రోజు బిర్యానీ పెట్టినా గుర్తుండదు, ఒక్కరోజు పచ్చడన్నం పెడితే మాత్రం అదొక్కటే గుర్తుంటుంది అనేది. సో ఆ మైండ్ సెట్ నుంచి షిఫ్ట్ చేయాలి అని అంటే ఈ 5:1 గోల్డెన్ రూల్ చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు పీపుల్ నేనేమని చెప్తాను అని అంటే, మీరు వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాక అప్పుడు కంప్లైంట్ చేయడం బెటర్. వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా అట్లా కంప్లైంట్ చేస్తూ పోతుంటే, ఇప్పుడు చూడండి ఆన్లైన్లో మొత్తం వినరు, ఒక పాడ్కాస్ట్ మొత్తం వినరు, ఆ మధ్యలో ఉన్న స్నిప్పెట్ అది ఎంత ఉంటుందో ఒక 30 seconds 1 minute, ఆ 1 minute లో అంత జ్ఞానం రాదు కదా అందరికి. ఆ విని దాని మీద కమెంట్లు తెగ రాసేస్తా ఉంటారు. అదేదో మొత్తం లిసన్ టు ద పాడ్కాస్ట్, ఎంటైర్ పాడ్కాస్ట్ వినిన తర్వాత అప్పుడు మీ వ్యూస్ యూ కెన్ పుట్ దెమ్ ఫార్త్. సో ఆ మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా ఇట్ హెల్ప్స్ అ లాట్. ఎందుకంటే పిల్లలకి మేము అది కూడా నేర్పిస్తూ ఉంటాం, యువర్ బిహేవియర్ ఆన్లైన్. ఈ రోజు వెనకటి రోజుల్లో రెఫరెన్సెస్ అని అడిగేవాళ్ళండి. ఈ రోజుల్లో కంపెనీస్కి జాబులకి వెళ్తున్నా ఏది వెళ్తున్నా మీరు క్రియేట్ చేసిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. డిఫరెంట్ పేర్లతో చేసినా ఏది చేసినా అన్ని బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. అండ్ వాళ్ళు చూస్తారు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ అని చెప్పి. సో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఈ రోజు నన్ను ఎవరు చూడట్లేదు కదా అని అనుకుని ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ ఇస్ ఎందుకు ఆన్లైన్ అలా ఓపెన్గా ఫ్రీగా పెట్టారు అని అంటేనే సో దట్ మన ఇంటిగ్రిటీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి అలా ఉంది.
కానీ నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మనం వింటూనే ఉంటాం యూనో కి వెళ్ళాలి అంటే కూడా మన Counseling. సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి కానీ మనకి వీసాకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఒకటి విన్నాం మనం రీసెంట్ గా. రేపొద్దున మీరు బ్యాంక్ లో దేంటి మార్ట్గేజ్ కి అప్లై చేసుకున్నా కూడా ఆ చెకింగ్ అనేది ఉంటే ఏమవుతాము అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాము టెక్నాలజీ వచ్చేసింది, వరల్డ్ మారిపోయింది అని అనుకుంటాం, కానీ మన పెద్దవాళ్ళు ఇలాంటి స్టోరీస్ మనకి చెప్తూ పెంచేవాళ్ళండి. అవును. ఏమని, చిత్రగుప్తుడు ఉంటాడు, నువ్వు చేసిన ప్రతి పని అన్ని రాస్తాడు అని చెప్పి. ఎందుకు అంటే ఇంటిగ్రిటీ పెంచడానికి కోసం. అంటే అవును. ఎవరు చూస్తున్నా చూడకపోయినా నువ్వు ఒకరున్నారు మనం చేయాల్సిన చేసే పనులన్నీ మన చూడ్డానికి. అనేది ఒక కాన్షియస్నెస్ ని మనకి పెంచేవాళ్ళు ఆ రోజుల్లో. Absolutely. అవును. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక పని, చూడనప్పుడు ఒక పని చేస్తా ఉంటే పేరెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు ఏమనుకుంటారు అని అంటే ఇవన్నీ ఓన్లీ వినటాని కోసమే, రూల్స్ అన్ని ఫాలో అవటం కోసానికి కాదు. ఇప్పుడు మా స్కూల్లోనే పిల్లలు ఒక పాడ్కాస్ట్ చేశారు. అక్కడ వాళ్ళు ఏమని షేర్ చేసుకున్నారు, నేను ఆశ్చర్యపోయాను. రూల్స్ అన్ని పిల్లల కోసమేనా, పెద్దవాళ్ళ కోసం కాదా? మాకేమో చెప్తారు డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అని. నేను కార్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా అడ్డం వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు వర్డ్స్ అన్ని మాట్లాడతారు. వాడేస్తా ఉన్నారు. అదేంటి, ఎవరి మీద చాడీలు చెప్పొద్దు అని అంటారు, పొద్దున్న లెగిస్తే వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలా వీళ్ళలా అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్ పెంచాలి అని అంటే అండి సింపుల్, ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అని అనుకుందాం. ఫౌండేషన్ మనం వేస్తున్నాం, కానీ పిల్లలు ఇంటికి వెళ్ళగానే అంటే టీచర్ ఒక ఫౌండేషన్ వేస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తారు. కానీ ఇంట్లో కనుక అది సినారియో లేదనుకోండి, ఈ ఫౌండేషన్ కూలిపోతుంది. Correct. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది టీచర్, మళ్ళీ అది కూలిపోతుంది. ఇలా ఉంటే ఎన్నాళ్ళకి వాళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టగలుగుతాం?